అందరికీ నమస్కారం. అందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే. అయితే సుమారు 200 సంవత్సరాల బ్రిటిష్ వారి బానిస బ్రతుకులు, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని ఎంతోమంది దేశ నాయకులు, జాతీయ నాయకుల పుణ్య త్యాగఫలం ఈరోజు మన స్వతంత్రం. అలాంటి స్వతంత్రం ఈరోజు మనం అనుభవిస్తున్నట్టు దానికి కారణం మన దేశ జాతీయ నాయకులు. ఆ రోజుల్లో ఎంతో శ్రమించి మనకి బ్రిటిష్ వారి నుంచి స్వతంత్రం మనకిచ్చి ఎంతో మనకి ఈరోజు స్వేచ్ఛనిచ్చారు. అయితే చాలా మందికి కొన్ని విషయాలు తెలియకపోవచ్చు. అయితే చాలా మంది ఇండిపెండెన్స్ డేకి, రిపబ్లిక్ చాలా మందికి తేడా తెలియదు. అయితే ఆగస్టు 15 మనకి స్వతంత్రం 1947లో వచ్చినా సరే, మనకి పూర్తిగా మనకి రాజ్యాంగం అమల్లో లేదు. అంటే మనకి ఎలా రూలింగ్ చేయాలో కూడా విధానం మనకు తెలియదనమాట. అలాంటి సమయంలో సుమారు ఎంతోమంది నాయకులంతా కలిపి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అధ్యక్షతన స్టీరింగ్ కమిటీ ఏర్పాటు చేసుకొని సుమారు 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు మన రాజ్యాంగాన్ని రాశారు. అయితే రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు జనవరి 26, 1950 అనమాట. సో అందుకని మనం జనవరి 26న మన రిపబ్లిక్ డే రోజు మనం ఫ్లాగ్ అనేది ఆవిష్కరించడం జరుగుతుందన్నమాట. అయితే ఆగస్టు 15న మనం జెండాని ఎగరవేస్తాం. జెండాని మనం ఫ్లాగ్‌ని పైకి తాడుతో కట్టి పైకి లాసి ఎగరవేస్తాం. రిపబ్లిక్ డే రోజు అయితే మాత్రం ఎగరవేయం. మనం ఆవిష్కరిస్తాం. అంటే పైకున్న జెండాని మనం ఫ్లాగ్‌ని మనం ఆవిష్కరిస్తాం. చాలా మందికి తెలియక ఈ తేడాల్లో గమనించక ఎగరవేశారంటారు. కానీ ఆ రోజు మనం 15న ఎగరవేస్తారు. ఎవరు ఎగరవేస్తారు? ప్రధానమంత్రి గారు ఎగరవేస్తారు. అదే 26న రిపబ్లిక్ డేకి ఎవరు ఎగరేస్తారంటే రాష్ట్రపతి గారు ఎగరేస్తారు. సో ఈ తేడాలు గమనించి మన రాజ్యాంగం అమల్లోకి వచ్చినటువంటి మంచి దినంగా భావించి ఈ రోజు మనం ఇండిపెండెన్స్ డేకి అది ఎలా జరుపుకుంటున్నామో అదే విధంగా ఈ రోజు కూడా 26వ తారీఖున కూడా రిపబ్లిక్ డే రోజు జరుపుకుంటాం. విషయాల్ని అందరూ తెలుసుకొని మన దేశం తాలూకా పాటుపడిన జాతీయ నాయకుల నాయకుల అందరి తాలూకా భావాలను, వారి యొక్క ఆశయాలను మనం అందరం కూడా నెరవేర్చి ఈ దేశం కోసం ప్రతి పౌరుడు కూడా సమాజానికి ఉపయోగపడే వ్యక్తులుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ సతీష్ వాండ్రాస్.